హాయ్, అందరూ బాగున్నారా? హరిప్రియ ఛానల్కి స్వాగతం. నేను మీ శ్రీదేవి. మీ అందరికీ నమస్కారం. అయితే పంచసూత్రాల ఐదోదైనటువంటి పిల్లలను ప్రేమించాలి. పిల్లల్ని ఎలా ప్రేమించాలి? చాలామంది వాళ్ళ ప్రాణాల్లో మించి సంపాదించి పిల్లలకి ఇవ్వడమే ప్రేమించడం అని అనుకుంటారు. నేనంటాను, పిల్లల్ని ప్రేమించడం అంటే వాళ్ళకి మనం ఏమైతే మనం ఆస్తులు, బిల్డింగులు, పొలాలు ఏమి ఇచ్చేనవసరం లేదు. కానీ ఉంటే ఇవ్వచ్చు. ఉన్నాయి ఇవ్వడం తప్పులేదు, కానీ లేని మన శక్తికి మించి ఇచ్చేయాలన్నది కాదు ఈ కాన్సెప్ట్. ఎలాగంటే పిల్లలకు మనం ఏమి ఇవ్వాలి? త్యాగం, ధర్మం, సహనం, ఓర్పు, ధర్మబద్ధంగా ఎలా జీవించాలో వాళ్ళకి నేర్పించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ధర్మం తప్పకూడదు. ఒకవేళ సమాజం అందు కానీ స్నేహితులందు కానీ వారి జీవితంలో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే వాటినన్నింటినీ కూడా దాటి ముందుకెళ్ళేటటువంటి శక్తి సామర్థ్యాలని వాళ్ళకి నూరిపోయాలి. చిన్నప్పటి నుంచి మనం వాళ్ళకి ధైర్యాన్ని, సాహసాన్ని వాళ్ళకి నూరిపోసినట్టయితే మనం చెప్పినప్పుడు ఆ మాటలు వినకపోయినా నిర్లక్ష్యం చేసినట్టు ఉంటారు. కానీ ఒకవేళ మనం ఉన్నా లేకపోయినా కూడా మనం ఈ లోకల్ నుంచి నిష్క్రమించిన తర్వాత కూడా అప్పుడు ఈ మాటలు అమ్ముంటే ఇలా చెప్పేది, నానుంటే ఇలా చెప్పేవారు, అమ్మమ్మ తాతయ్య ఇలా చెప్పేవారు, నానమ్మ తాతయ్య ఇలా చెప్పేవారు అని వాళ్ళు గుర్తుకు తెచ్చుకుని వాళ్ళకి ఇబ్బందులు కష్టాలు వచ్చినప్పుడు అవి ఒక్కసారి స్మరణకు తెచ్చుకుని వాళ్ళు అనుసరిస్తారు. అప్పుడు మనం లేకపోయినా ఈ ప్రపంచంలో మన మాటలు వాళ్ళకి తోడుగా ఉంటాయి. అప్పుడు వాళ్ళు ఎటువంటి ఇబ్బందులైనా దాటుకుని ముందుకెళ్ళి విజయాన్ని పొందుతారు. మనం వాళ్ళకి ధర్మము, ఓర్పు, సహనం, ధైర్యం, మర్యాద ఇలాంటివి నేర్పినట్లయితే అవి గొప్ప ఆస్తుల కన్నా మిన్నగా వాళ్ళకి వృద్ధిని చేకూర్చుతాయి. వాళ్ళకి ఇహపరాలను సాధించబెడతాయి. వాళ్ళకి అన్నిటా కూడా ధర్మాన్ని, భక్తిని నూరిపోసినప్పుడు వాళ్ళు ఇహాన్ని, పరంలో మోక్షాన్ని కూడా సాధించి మన పేరుని, కీర్తిని తరతరాలకు కూడా పెంచుతారు. అలాగ మనం వారికి ప్రేమ రూపంలో ధర్మాన్ని ఇద్దాం, వాళ్ళకి జయం కలగాలని ఆశిద్దాం. మా ఈ కాన్సెప్ట్ నచ్చినట్టయితే హరిప్రియ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.